వార్త మొదటి అధ్యాయము దేవుని యొద్ద నుంచి హల్లెలూయా. అతని పేరు చాలు దేవుని స్తోత్రములు. యోహాను గురించి మరి ఇక్కడ చెప్పబడుతుంది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక మనుష్యుడు, ఆయన పేరు యోహాను. ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను. ఆ కాలంలో ఆయన ఉన్నారు. అయితే నేను ఇప్పుడు ఏమంటానంటే, మన డాడీ, మీరందరూ డాడీ అంటారు కదా, ఆయన మరి దేవుని దగ్గర నుంచి పంపబడ్డవాడే అంటాను నేను. దేవుని స్తోత్రములు. అంటే మనం అందరం కూడా పంపబడ్డామే, కానీ ఆయన వాడబడ్డవాళ్ళు మరి చాలా మంది వాడబడటం లేదు. ఆయన ఇక్కడ దేవుడు చక్కగా వాడుకున్నాడు. అయితే వాళ్ళ అమ్మ ఆయన్ని దేవునికి సందా ఇచ్చేసింది. నాకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తాను ప్రభు అని. అంటే ఆమె బిడ్డ పిల్లలు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ అమ్మ ప్రార్థన చేసుకుంది, అయ్యా నాకు ఒక బిడ్డనిస్తే నీ సేవగా అప్పగిస్తాను అని మరి అప్పగించుకుంది. వాళ్ళు లోదైన సంఘంలో ఉన్నవారు కనుక బిడ్డ పుట్టిన తర్వాత, బిడ్డ బతికిన తర్వాత మరి 3వ నెలలో తీసుకొచ్చి కానుక పెట్టిలో పెట్టేసింది. దేవనామ స్తోత్రములు. కానుక ఆలయంలో ఇచ్చేసింది. ఆ తర్వాత మరి ఆయన చదివించింది. ఒక దొరొచ్చి ఒక మరి ఏలసిక్కుతారో ఎవరో లోదరిన దొరొచ్చి మరి పాట పాడుకొని 300కి తీసుకొని స్తోత్రములు 300గా పాట పాడి తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే సంఘ పెద్దలందరూ చేరి, అయ్యా 300 మీకు ఇచ్చేస్తారు, వాళ్ళ అమ్మకి ఇవ్వండి, దేవుని కొరికే ఆమెని పంపించుతారు. ఈ మాట విన్నప్పుడు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతకు అమ్మబడ్డాడు? 30 తాళం. 30 తాళం. అదే 30 వెండి నాణ్యాలకి అమ్మబడ్డాడు. ఈ 30 ఈ 300 నాకు అదే అర్థమవుతుంది. అలా ఆ విధంగా దేవుడు మరి ఈ లోకానికి పంపించాడు. ఆమె మరి పెంచింది, పెద్దోడు చేసింది, ఆ చదివించింది. మరి డిగ్రీ అయిపోయిన తర్వాత శ్రీలేరు ప్రాజెక్ట్ లో ఉద్యోగానికి వచ్చారు. తర్వాత చెప్పారు దేవుని స్తోత్రములు. ఉద్యోగానికి వచ్చిన తర్వాత ఆయన మరి బాగా చార్టెడ్ అకౌంట్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళ అమ్మ ఆ చిన్న వయసులో, అది మర్చిపోయాను నేను, ఐదో నెలలో ఆయన్ని పడుకోబెట్టి ఉయ్యాల, అలాగే అప్పుడు ఆ కాలంలో ఉయ్యాల మంచాలు ఉన్నాయంట వాళ్ళకి. ఆ ఉయ్యాల మంచం మీద పడుకొని పాలిచ్చి అక్కడ పడుకోబెట్టి ఆమె పని చేసుకోవడానికి వెళ్ళిందట. ఇల్లు ఆకులిల్లే, చుట్టూరు గోడలే, కానీ ఆ ఇల్లు మాత్రం ఆకులిల్లు. ఆ తర్వాత వాళ్ళమ్మ వచ్చి చూసేటప్పటికి ఒక త్రాసు పాము ఆ ఉయ్యాల మీదకి వచ్చింది. దేవుని స్తోత్రములు. వచ్చి ఆ గొలుసులు ఉన్నాయి కదా, ఆ గొలుసుల మీద ఉండేటప్పటికి వాళ్ళ అమ్మ గుడ్డులు బాధకుంటూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూస్తే అక్కడ ఆ పాము అలాగే వస్తూ డాడీ మీద నుంచి పొట్ట మీద నుంచి అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ అన్నారంట, ఇది పామును పట్టొద్దు, పిల్లడు నేను చేయలేదని వదిలేశాను. అప్పటి నుంచి పెంచింది, పెద్దోళ్ళు చేసింది, ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఆయన ఉద్యోగంలోనే ఉన్నారు, అంతా చేస్తున్నాడు. కానీ మరి ఏదో ఒక శోధన వచ్చి దేవుడిని సమర్పించుకొని, దేవుడు ఆయన చిత్తము, ఆయన ఏర్పాట్లు ఉన్నవాడిని దేవుడు వదలు. అందుకనే ఆయన తీసుకొచ్చి చెన్నైపట్నంలో బైబిల్ ట్రైనింగ్ 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. ఆ తర్వాత ఈ పక్క చెన్నైపట్నంలో సేవ చేస్తూ ఉన్నారు, అందరికీ తెలిసిందే. అయితే చాలా కష్టపడ్డాం దేవుని స్తోత్రములు. అది ఉద్యోగం చేస్తూ వచ్చి చాలా కష్టపడ్డాం. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని చెయ్యి వదలలేదు. మమ్మల్ని భద్రపరిచి మరి మామిడి కాల్చి భద్రపరిచాడు. అలాగే నాకు 4 పిల్లలు ఇచ్చాడు. 4 పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించి వాళ్ళు కూడా దేవుని సేవ చేయడానికి దేవుడు పంపించాడు. దేవుని స్తోత్రములు.